జిల్లా కమలాపూర్ మండలంలో నిన్న కురిసిన భారీ వర్షంతో రైతులు పెద్ద స్థాయిలో పంట నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం రాసులు తడిసి ముద్దయిపోయాయి. మామిడికాయలు నేల రాలిపోయాయి. చేతికొచ్చిన పంట నీళ్ల పాలవటం, మామిడికాయలు రాలిపోవడంతో రైతన్నులు కన్నీరు మున్నీరవుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈదురుగాళ్లకు రోడ్లపై పలు చోట్ల భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఆలస్యం కావడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ఘాటించారు. అధికారులు మాది నా మనిషికి 3 ఎకరాల తోట సారు. 8 ఎకరాల బిట్టు ఇది. 8 ఎకరాల బిట్టుకు రాత్రి కోస్తాను. నిన్న కోస్తాం అనుకున్న వరకే నిన్న గాలి దమరం వచ్చింది. మళ్ళీ ఇవాళ కోస్తాం అనుకున్నాం. ఇవాళ ఆదివారం కోసి రేపు పోసుకుపోతాం అన్న వరకే మళ్ళీ రాత్రి వానకు గాలికి మొత్తం రాలింది సారు. ఏం లేకుండా మాకేమన్నా న్యాయం చేయాలి సారు. ఎకరాన 40,000 పెట్టుబడి పెట్టినాం. ఎకరాన 40,000 పెట్టుబడి పెట్టి ఇట్లా లాస్కి వచ్చినాం సారు. ఇవి తెంపుతామన్న మోసుకు ఇట్లా వర్షం పడి గాలి పడి మండలు ఇరిగినాయి. కాయ మొత్తం రాలింది సారు. కమలాపూరు సార్, కమలాపూర్ మాది. ఒక మనిషికి ఒక 3 ఎకరాలు తోట ఉన్నది. ఆ తోటలో రాత్రి వచ్చిన వర్షానికి, మొన్న పడ్డ వర్షానికి చెట్టు మీద కాయలు లేకుండా రాలినాయి. ఎకరాన ఒక 30-40 వేల పెట్టుబడి పెట్టినాము సార్. మేము పనికి పోకుండా చూస్తా ఇక్కడనే మేము తోటను చూసుకుంటా, కాయలు చూసుకుంటా, మందు కొట్టుకుంటా, కొట్టినప్పుడల్లా 10-15,000-20,000 మందులు కొట్టినాము సారు. ఇంత కొట్టిన చూస్తా రాత్రి వర్షానికి, మొన్నటి వర్షానికి ఒక్క కాయ లేకుండా రాలినాయి. రాజు, మాది కమలాపూర్ మండల్, గూడూరు గ్రామం. నేను రైతును. అకాల వర్షం కారణం వల్ల నిన్న 6 ఎకరాల పొలం కోసి మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఇవి రాత్రి వర్షానికి తడిసి మొత్తం ముద్దయినాయి. వీటిని గవర్నమెంట్ ఎట్లాగైనా కొనుగోలు చేయగలరని మన